వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు నాతోటి అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి చాలా వివరంగా సీతక్క గారు ఈ జాతర గురించి జాతర పరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి మొట్టమొదట ఇది మాకు ఒక ఛాలెంజ్గా ఈ జాతర ఎదురవ్వడం జరిగింది. సమయం తక్కువగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మేము అడిగిన నిధులు కేటాయించడము, వెంటనే అధికారులు టెండర్స్ పిలిచి వర్క్స్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నెలాఖరు వరకు కూడా 100% కూడా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని మేము ఆదేశించాము. గత మీటింగ్ పెట్టినప్పుడు 100% అవి పూర్తి అవుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి గతంలో కంటే కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు, మాకు ప్రజల వాళ్ళ యొక్క వచ్చినందుకు, భక్తులు వచ్చినందుకు వాళ్లకు క్షేమంగా వచ్చి దేవుడికి మొక్కులు చెల్లించుకొని లాభంగా వెళ్ళే విధంగా వాళ్లకు అరేంజ్మెంట్స్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము, అధికారుల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. దాంట్లో సీతక్క గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రాజీ పడకుండా, మరి కొంచెం పడకుండా, ఎందుకనంటే కాంట్రాక్టర్లు అంటే ఇప్పుడు లెస్ వేశారు అని అంటే వాళ్ళు ఎందుకు వేశారో మనం ఆలోచించాలి. కాబట్టి ఆ విధంగా వేసి నాణ్యత లేకుండా పని చేసినప్పుడు అది దేవుడి డబ్బుని, ప్రజా డబ్బుని కూడా దుర్వినియోగం చేసినట్టుగా అవుతుంది. అటువంటప్పుడు రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళే దొరికిపోతారు. అది ఆ కొంచెం ఆలోచన అయినా వాళ్ళకు ఉండాల్సి ఉండింది. కాబట్టి ఆ విధంగా చేయకుండా నాణ్యమైన పనులు మొత్తం కూడా పర్మనెంట్ పనులు చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మొన్న వచ్చిన వరదలకు మీ అందరికీ కూడా తెలుసు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికే చాలా ఫండ్స్ కేటాయించాల్సిన అవసరం వచ్చింది. మరి ఈ జాతర కేవలం ఆల్టర్నేట్ ఇయర్స్లో జరిగేది, కానీ ఇది మినీ జాతరగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఈ జాతర అంటే దాదాపుగా త్రూ అవుట్ ద ఇయర్ కూడా భక్తులు వచ్చిపోతూనే ఉన్నారు. కాబట్టి సౌకర్యాలు అనేటివి ఎప్పుడు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయితేనే బాగుంటాయి అన్నటువంటి ఆలోచనతోటి మేము ఆ నిర్ణయం తీసుకొని ఒక్కొక్కటిగా కన్స్ట్రక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు శానిటరీ స్టోరేజ్ రూమ్ ఒకటి ఓపెన్ చేశాము. అదేవిధంగా ఎండోమెంట్ నుంచి బ్రాహ్మణులకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు ఉంటారో వాళ్ళకి 6,000 గజాల్లో దాదాపు ఇప్పుడు ఎంత 4,000 స్క్వేర్ ఫీట్లో 10 రూమ్స్కి 1,50,00,000 తోటి ఈరోజు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. అది ఇప్పుడు అందకపోయినా కూడా మినీ జాతర వరకు కూడా అందే అవకాశం ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చినాక ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి ఆ అయ్యగారులకు రూమ్స్ అనేటివి ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం అనేది మాకు గర్వంగా ఉంది. ముఖ్యంగా ఈ జాతరకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. 2 మహిళలము, ఒక మహిళ గిరిజన బిడ్డ, ఆమె నియోజకవర్గంలో ఈ జాతర నడుస్తూ ఉంటే ఒక ఎండోమెంట్ మినిస్టర్గా నేను కూడా పాత వరంగల్ జిల్లాకు చెందిన 2 మహిళల ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా ఒక మహిళగా మిగతా అధికారులందరి కోఆపరేషన్ తోటి ఈ జాతరను 100% సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాము. నిన్నగాక మొన్న కొమరవెల్లి జాతర స్టార్ట్ అయింది, ఐనవోలు జాతర అయింది. అప్పుడు సీతక్క చెప్పినట్టుగా జాతరలో ఏదో చిన్నదాన్ని పట్టుకొని దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయానికి దయచేసి ఉపయోగించుకోవద్దు. ఇది భక్తుల యొక్క సెంటిమెంట్కి సంబంధించినటువంటి విషయం. దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం అనేది వాళ్ళు ఎంత నీచానికి దిగజారిపోతున్నారో అర్థమవుతూ ఉంది. మరి మేము మాట్లాడాలంటే యాదగిరి పైన లక్ష్మీనరసింహస్వామిని అసలు ఆయన ఎక్కడైతే ప్రతిష్ఠింపబడ్డాడో ఆయనను కదిలిచ్చి మళ్ళీ ప్రతిష్ఠించారు. అట్లా చేస్తే పవర్ పోతుంది. అసలు దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఉంచి గర్భగుడిని కదిలియకుండా కట్టాలి. కానీ వాళ్ళు ఇష్టానుసారంగా కట్టారు. ఇప్పుడు కనీసం భక్తులకు అక్కడ నిద్ర చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక ఆటోలు పైకి పోవు, వాళ్ళకి టాయిలెట్స్ అక్కడ సరిగా లేవు. ఒక్క వర్షానికే అక్కడ వాళ్ళ రోడ్డు కూడా కుంగిపోయిన విషయం మనందరికీ తెలుసు. గర్భగుడి లోపలికి వాటర్ వచ్చిన విషయం తెలుసు. ఈ విధంగా వాళ్ళు నాణ్యతలు పక్కకు పెట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఈరోజు ఎక్కడ చిన్న తప్పు దొరుకుతుందా అని మాది ఇంకా 2 నెలలు కూడా కాలేదు మా ప్రభుత్వం వచ్చి, అప్పుడే ప్రభుత్వం మీద ఎదురుదాడి దిగేటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని పలచన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు, మీరు చేయలేనివి ఏమన్నా మేము చేస్తే జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని విమర్శించడానికి దయచేసి మీరు రాకండి. మీకు విమర్శించే హక్కు లేదు. ప్రజలు మీరు చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని తిరస్కరించారు. మా మీద విశ్వాసంతో మేము పని చేస్తూ ఉన్నాం. మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, తప్పకుండా స్వీకరిస్తాము.
ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా మేము పాలకులం కాదు, సేవకులం. ప్రజల కోసం పనిచేస్తాము. ప్రజలను లక్ష్యం అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం దిశలో నడిపించడానికి ముందుంటాము. కాబట్టి దానికి అధికారుల సహకారం 100% ఉండాల్సిన అవసరం ఉంది. అధికారులందరూ కూడా మరి మీరు గతంలో కొంత మిమ్మల్ని ఆ ప్రభుత్వాలు మీకు పని కల్పించలేకపోయినాయి, కానీ ఈ ప్రభుత్వం ఉరుకుల పరుగులతో అధికారులను పరిగెత్తించి పనులు చేసేటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముందు పెట్టబోతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో అంకిత భావంతో ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క జాతర విజయవంతంగా జరగాలని అందరి అధికారుల సహకారంతో జరుగుతుందని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ సెలవు. మేడం ఒక్క నిమిషం. 16లో 200 ఎకరాలు ఇక్కడ సేకరించి దీన్ని ప్రత్యేక ఒక కార్పొరేషన్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిండు. ఆయన చేయలేదు. సీఎం గారు కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చిపోయారు. వారికన్నా ఆర్డబ్ల్యూఎస్ అనేది నీళ్లు ఎప్పటికీ తాగేదే కదా మేడం, శాశ్వత ప్రాతిపదికన చేయండి. ప్రతి సంవత్సరం ఇట్లా ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఈ ఫెసిలిటీస్ ఉండాల్సిందే. మీరు ఇంకోటి ఫారెస్ట్ ఇబ్బందులు ఉన్నాయంటే అటవీ శాఖ మంత్రులు మేడం ఇక్కడే ఉన్నారు, ఎన్డబ్ల్యూఎస్ మీ కిందనే ఉంటుంది. శాశ్వత ప్రాతిపదికన మీ హయాంలోనైనా ఖచ్చితంగా చేయాలని మళ్ళీ దాన్ని పర్మనెంట్ చేయండి. ఆ ఫెసిలిటీస్ అదొకటి మేడం. తర్వాత శానిటేషన్ ఎప్పటికీ ఇది రిపీటెడ్ అవుతుంది. ఇక మా మీడియా పక్షాన మేము ప్రతిసారి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాం. మాకు కూడా కొద్దిగా ఫెసిలిటీసు దాదాపు 100-200 మంది ఖచ్చితంగా ఇక్కడ వారం రోజుల పాటు మేము ఉంటాము. మాకు అప్పటికప్పుడు ఇబ్బందులు పడకుండా మాకు జర ప్రత్యేకంగా కొద్దిగా ఆ ప్రెస్ చెలో పోల్బై స్థానిక వాళ్ళతో కూడా మాట్లాడి చేసుకుంటాం మేడం. మా అందరి ప్రత్యేక కోరిక ఒకటే, రోజున సమ్మక్క సారలమ్మరు 2 గద్దెల మీద ఉన్నప్పుడే రాజ్యసభలో తెలంగాణ ఆమోదం మేము చేస్తామనేది నిరూపించుకోవాలని చెప్పి మా మీడియా పక్షాన వరంగల్ జిల్లా బిడ్డలుగా నేనేనన్నా ఎల్ఎల్బి చదివితే మంచిగా పొరపాటున ప్రెస్లోకి వచ్చిన ఎల్ఎల్బి అయితే మంచిగా వాదిద్ది, కేసులు మంచిగా సాల్వ్ అయిపోవు. మీరు కోరినవన్నీ కూడా అది అడగదగ్గ విషయాలే. ఇప్పుడు ఇది ఒక పాలసీ డెసిషన్. అప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన ప్రకటించి ఆయన చెయ్యలేదు. ఈ జాతరకు కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు వస్తారు. ఆయన ముందు కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం మేము. ఈ లోపల చేసినప్పుడు వారి నిర్ణయం మేము ప్రకటిస్తాం, ఎందుకంటే ప్రకటించే అధికారం మాకు లేదు. ఇప్పుడు మేము అది ఒక పాలసీ డెసిషన్ 100% ఆయన కూడా ఆమోదిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం, ఆమోదించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ ప్రెషర్ కూడా మేము తప్పకుండా తీసుకొస్తాం. మేము మీడియా మిత్రులకు ఎక్కడైనా ఒక ప్లేస్ కలెక్టర్ గారు ఒక ప్లేస్ కేటాయించండి, నెక్స్ట్ జాతర వరకు వాళ్ళకు కూడా ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా కట్టేస్తే వాళ్ళది యూజ్ చేసుకుంటారు. మీకోసం ఫెసిలిటీస్ కోసం తప్పకుండా మీకు కూడా ఏర్పాటు. ఇప్పుడు బ్రాహ్మణులకైతే ఎట్లా చేస్తామో అట్లాగే చేస్తాము. ఆ 1 వే అనేది కూడా ఇప్పుడు సీఎం గారి దగ్గర కూర్చున్నప్పుడే దృష్టి సారించి నెక్స్ట్ జాతర వరకు మ్యాక్సిమం ఏవైతే మనం పర్మనెంట్ చేయగలుగుతామో అవన్నీ కూడా పర్మనెంట్ సక్సెస్ చేయడానికే మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే గతంలాగా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగి తర్వాత ఎవరు జనం ఉండకుండా పోయేటువంటి ప్రదేశం కాదు ఇది. అప్పుడు పడావ పడిపోయేటి, మళ్ళీ జాతర వరకు ఖరాబ్ అయ్యేటివి, మళ్ళీ రీమెయింటెనెన్స్ ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు సక్సెస్ కట్టినా కూడా బాగుంటాయి అనేది మా ఆలోచన. మీరు అన్నట్టుగా వాటిని 100% కూడా అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము సహకరిస్తామని తెలియజేస్తాము. ఇవాళ కూడా మేము వస్తుంటే చూస్తాం, మార్నింగ్ 10-10:30కి ట్రాఫిక్ జామ్ అయింది. జాతరలు ఎవరున్నా కూడా మేము ఏదో మా లాభం కోసం మా నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చి పని చేయాలన్నటువంటి ఆలోచనతో మేము చేయలేదు. వాళ్ళు టెండర్లు వేసేస్తారు, వాళ్ళకి వచ్చింది వాళ్ళకి. కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే 100% రికార్డు చేసేటప్పుడు అది రికార్డు చేయకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళు నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు అదే చెప్పాను, ఏదో చేసేసామో అని అంటే ఊరుకునేది లేదు. కలెక్టర్ గారు రికార్డింగ్ అప్పుడు ఎక్కడ కూడా పనుల నాణ్యత లేకపోతే బిల్లు పెండింగ్ పెట్టండి, ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. ఆ విధంగానే వాళ్ళని మేము మెయింటైన్ చేయగలుగుతాం. మేడం పోయినసారి సార్ అదొక క్వశ్చన్ అయితే, రెండోది మనం ఇప్పుడు మొరం అనేది నేను కూడా వచ్చుకుంటూ చూశాను. ఇప్పుడు రివ్యూ మీరు వెళ్ళినాక నడుస్తుంది. కంపల్సరీ రోడ్ సైడ్స్లో
మొరం పోయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే వెహికల్స్ స్కిడ్ అయి పడడమో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఎక్కడైతే కొంచెం లైట్గా బుషెస్ ఉన్నాయి కొన్ని చోట్ల, ఆ బుషెస్ క్లియర్ చేస్తే సైడ్కి ఏమో రోడ్ లాగా ఉంది, కొన్ని చోట్లనేమో బుషెస్ లేవు కానీ రోడ్డు పక్కన మొరం లేదు. అవన్నీ కూడా ఒకసారి అధికారులు తిరిగి చూసుకొని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మొరం పోయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ వెడల్పుగా చేయగలిగినంత వరకు కూడా రోడ్డును వెడల్పు చేయాల్సిన బాధ్యత ఉన్నది. అవన్నీ కూడా మీరు వెళ్ళినాక కంపల్సరీ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ఆహ్వాన పత్రాలు ఎప్పటికీ ఉంటాయంట, సీతక్క గారు చెప్తున్నారు. అదే పద్ధతిలో అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. కలెక్టర్ గారు ప్రతిసారి మీడియా వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఈసారి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే కొంతమంది బయట పోలీసు వస్తారు, మనకి నార్త్ సైడ్ వాళ్ళు కూడా వస్తారు. ఈసారి మరి ఎవరిని పెడుతున్నారో సెక్యూరిటీ నాకు తెలియదు, కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయరు అన్నట్టు, చేయకుండా వీళ్ళని కూడా నెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చింది కవరేజ్ కోసం వస్తారు పాపం, వాళ్ళు ఏదో లబ్ధి పొందడానికి రారు. మన జాతరని ఎంతవరకు వీలుంటే అంతవరకు కవరేజ్ చేయడానికి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు ఒక పిఆర్ఓను సపరేట్గా మీరు పెట్టండి, పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళకి కంప్లైంట్ చేసుకునేటట్టు పెట్టండి. మేడం పోయినసారి